ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఆఫీసుల నుంచి, కాలేజెస్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనమంతా క్షేమంగా మన గృహాలకు చేరుకున్నామంటే అది మన గొప్పతనం కాదు కదా, మనం తీసుకున్న జాగ్రత్తలు కాదు కదా, మనం జాగ్రత్తగా బండి డ్రైవ్ చేయడం వల్ల కాదు కదండి. దేవుని మహా కాపుదల మనకు తోడుగా ఉండబట్టే మన ముందు తండ్రి ఒక మేఘ స్తంభం లాగా, ఒక అగ్ని స్తంభం లాగా మనల్ని నడిపించబట్టే కదా. మరి అంత గొప్ప భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా ఒక థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ప్రభువా, గడిచిన దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిందేవా. ఏ పాటి వారం నా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండడానికి, మా ముందు మీరుండి మేం చేయాల్సిన పని కూడా మీరే చేసి ప్రభా అంత చక్కబెట్టడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. మరి మేము క్షేమంగా ఇంటికి వెళ్ళామంటే అది కేవలం మీ కృప, మీ కాపుదలే కానీ మా గొప్పతనం కాదయ్యా. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన ప్రభా మీ ప్రజలకు తోడుగా నడిచారు నా తండ్రి. అదే తోడు మరలా మాకు కూడా ఇవ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఇశ్రాయేలీయుల ప్రజలంటే మీ ప్రజలు, మీరు ఏర్పరచుకున్న ప్రజలు, మీరు ప్రేమించిన ప్రజలు నా తండ్రి. వారిని అంత భద్రంగా కాపాడారు. కానీ అదే కాపుదల, అదే ప్రేమ, అదే భద్రత మాకు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ భద్రత మాకిచ్చినందుకు మీకే స్తోత్రం ప్రభా. ఒకవేళ ఈ రోజంతా ప్రభా మీకు వ్యతిరేకంగా మేము ప్రవర్తించుంటే క్షమించండి. మీకు వ్యతిరేకంగా మాట్లాడున్నా, ఎవరినైనా బాధ పెట్టున్నా ప్రభా క్షమించండి తండ్రి. తెలియక చేసిందే కానీ తెలిసి చేసింది కాదు ప్రభా. వాళ్ళను క్షమాపణ అడిగే మనసు మాకు ఇవ్వండి నా తండ్రి. మాకున్న అహంకారాన్ని, గర్వాన్ని తీసివేయండి ప్రభా. మీకు ఇష్టం లేని తండ్రి ఆ రెండు, కానీ వాటితోనే మేము జీవిస్తున్నాం ప్రభా. క్షమించండి నా తండ్రి. గర్వం, అహంకారం అనేది మాకు లేకుండా ప్రభా తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మీరు మాకు దయచేయండి. ఎవరినైనా బాధ పెట్టుంటే క్షమించండి ప్రభా. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలుగు మీరు దయచేయండి నా తండ్రి. ఎంతో మంది వరదల వల్ల గుజరాత్లో, ఢిల్లీలో ఎంతో మంది వరదల వల్ల నిద్ర లేకుండా ప్రభా కనీసం నివసించడానికి ఇల్లు కూడా ప్రభా, ఇల్లు మునిగిపోయి ఎంతో మంది బాధలు పడుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు, ఆహారం కూడా లేకుండా ఎంతో వేదన పడుతున్నారు తండ్రి. వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కానీ ప్రభా మేము ఎంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 మీ కాపుదల, మీ భద్రతే కానీ మా గొప్పతనం కాదయ్యా. మాకు ఎటువంటి వరదలు లేవు, ఎటువంటి వర్షాలు లేవు. మేమెంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కాపుదలే కానీ వేరేది కానే కాదు తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మా పడకల చుట్టూ, మా చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి నా తండ్రి. అడిగే అర్హత లేదయ్యా, అడిగే అర్హత లేదు, అయినా అడుగుచున్నాం నా తండ్రి. మీ కాపుదల, మీ భద్రత మాకు ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.